హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. లేట్ అవుతుంది వీడియోస్ తీయడానికి. సో ఈరోజు అయితే మా అమ్మ వంటగదిలో ఏం చేస్తుంది? నిమ్మకాయ పులిహోర చేస్తున్నావా? పచ్చిమిర్చి ఎండుమిర్చి వేసి పల్లీలు వేసి తాలింపు సరుకులు వేసి పులిహోర తాలింపు పెట్టేసి అంటే సింపుల్గా అయిపోవాలంటే నిమ్మకాయ పులిహోర, చింతపండు పులిహోర అయితే అవన్నీ ఉడకబెట్టాలి కదా. ఇవన్నీ చెయ్యాలా? అందుకని చింతపండు పులిహోర చేయట్లేదు ప్రస్తుతానికి. నిమ్మకాయ పులిహోర మా అమ్మ ఏదేదో చేసేస్తుంది, అయ్యేస్తుంది ఇయ్యేస్తుంది. ఎండుమిర్చి కూడా వేసుకోవాలి, కరివేపాకు, పల్లీలు, పల్లీలు కొంచెమే కదా చేస్తున్నాను, అందుకని కొద్దిగా వేస్తాను. ఏదో కొంచెం చేసి ఆకలేస్తుంది, కొంచెం తినేద్దాం. పోపులు కొద్దిగా ఫుల్గా ఆకలి అయితే మామూలుగా లేదు. కొంచెం పెట్టేసాము. పోపులు కొద్దిగా, కొంచెం జీలకర్ర, కరివేపాకు ఫ్రిడ్జ్లో ఉంచేస్తాను. సింపుల్గా అయిపోవాలంటే ఇదే. ఉప్మా కూడా చాలా సింపుల్ కదా, ఉప్మా ఇంకా సింపుల్. దోశలకి నానకొస్తాను, నేను చేస్తానన్నా దోశలు. అవి ముందు రోజు నానబెట్టుకొని రుబ్బేసి మసాలాని వేసుకోవాలి. దోశలు అప్పటికప్పుడు రుబ్బేసి వేసుకుంటే బాగో. మొత్తం ఇవన్నీ అందులో వేసేసి తాలింపు వేసిన తర్వాత నిమ్మకాయ పిండుకోవాలి. ఫస్ట్ ఉప్పు, నిమ్మకి ఇప్పుడే పిండి వేయాలా? అప్పుడే వేడి మీద పిండను, లైట్గా చీర వస్తుంది వేడి మీద పిండి. సాల్ట్, సరిపడ సాల్ట్, పసుపు. చాలా ఈజీ. ఈ జంప్ కూడా చేసేస్తారు. మరి నాకు రాదు కదా, అందుకే నేర్చుకుంటున్నాను. వీడియో తీసి మరీ నేర్చుకుంటున్నాను అంటే అర్థం చేసుకో. మరి తర్వాత మళ్ళీ ఒకరు మర్చిపోతే మళ్ళీ చూసి నేర్చుకోవచ్చు, చేసేయచ్చు. కర్రీ గట్ట వండుకోలేవు కదా, అప్పుడు ఏం చేస్తామంటే ఇలా పోపు వేసుకొని తాలింపు సరుకులు, కొన్ని పల్లీలు, చిన్న అల్లం ముక్క, కరివేపాకు, ఏదో కరివేపాకు
కొంతమంది తిన్నారంటే మీకు కష్టం కదా జెంట్స్కి. అంత అడవడం మనం చెయ్యం, సింపుల్గా అయిపోలే ఇలాగా. సింపుల్గా అంటే ఇదే. ఏంటి ఎయిట్ కదా మా ఇదిలో ఎప్పుడు గోలే, అయితే పక్కింటోళ్ళు లేకపోతే ఎదురింటోళ్ళు. ఇప్పుడు ఇందులో రైస్ వేసుకొని రైస్ కూడా వండేసాం అన్నమాట. అయితే ఫస్ట్ రైస్ వండేయాలి, తర్వాత ఇవన్నీ చెయ్యాలా? అప్పుడు తాలింపు వేసుకోవాలి. మన ఇద్దరమే కాబట్టి కొంచెం చేసి. ఓకే, చూడండి అబ్బాయిలు, మన కోసమే. మళ్ళీ బ్యాచిలర్స్కి నీట్గా చేసుకోవచ్చు. గ్యాస్ కట్టేసాను, అయిపోయింది అప్పుడే. నిమ్మకాయ పిండడం అంతే, 10 minutesలో అయిపోయినట్టే. అది ఇలాంటివి ఉన్నాయి ఇంకో చిన్న చిన్న ఏ మనకు బెస్ట్ అవి. నువ్వు పెద్ద పెద్ద వంటకాలు చెప్తే మనం చేయలేం, అంత టైం ఉండదు కదా మనకి. అయిపోయింది అయిపోయింది. నిమ్మకాయ పిండాలి. బా స్మెల్ బాగా వస్తుందమ్మా. ఇంకా ఇంకం కూడా వేస్తాను నేను, కానీ ఇప్పుడు వేయలేదు. 1/4 కిలో వేయాలి, కొంచెమే కదా వేయలేదు. రసగుల్లా చేసినప్పుడు వేస్తాను. జస్ట్ టిఫిన్ కింద తినడానికి కాబట్టి, మనకి కాబట్టి ఇంకా ఇంకమా వేయాలి. ఇంకా వేసుకుంటే లైట్గా టేస్ట్ బాగుంటుంది. కలిసిపోయింది కాబట్టి కొంచెం నిమ్మకాయ పిండేస్తాను. జస్ట్ అలా ఇది ఉంది కదా, అలా పిండుకోవాలి. నూనె వేసుకుంటామని చెప్తున్నాను. కాయకాయ కూడా అవసరం లేదు, చాలా తక్కువ కలర్ చేశాను. ఎక్కువ ఒకటే కొట్ట వస్తుంది. అయితే ఇది వీడియో మొత్తం తీసేసి మొత్తం యూట్యూబ్లో పెట్టేస్తాను చూడు. ఎందుకు ఇది అందరికీ వచ్చమ్మా, నేను జాగ్రత్త తీస్తున్నాను కూడా. కేజీ ప్రాసెస్ కదా, జెంట్స్ కూడా చేసేస్తారు. అయిపోయిందా? ఓకే, ఓకేనా. ప్లేట్లో పెట్టేస్తాను, స్పూన్ వేసి ఇచ్చేస్తాను. రా తినేద్దాం అమ్మా.